వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిల్కానగర్ డివిజన్ పరిధిలోని శ్రీ సాయి రాఘవేంద్ర నగర్ కాలనీ నందు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్కే బాక్స్ క్రికెట్ నెట్స్ ప్రారంభోత్సవంకు ముఖ్య అతిథిగా హాజరై స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్తో కలిసి ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపార రంగంలో రాణించాలని ఆయన సూచించారు. ఒక స్టేడియం లాగా ఉంది ఇది. ముఖ్యంగా దీనికి సంబంధించి బౌలింగ్ సంబంధించింది ఎవరు బౌలింగ్ అవసరం లేదు. మినిమం 160 km స్పీడ్ తోటి బౌలింగ్ చేస్తూ ఉంది, మిషన్ ఉంటుంది. కాబట్టి అందరు కూడా ఈడొచ్చి చూడాలి. ఎంత బాగుంది అంటే నిజంగా కూడా స్టేడియంలో ఉన్నట్టే ఉంది. కాబట్టి మీరు అందరు కూడా ఈ ఆర్కే క్రికెట్ దానికి బాక్స్ దానికి మీరు అందరు కూడా సక్సెస్ చేయాలి. వీళ్ళందరినీ కూడా ఇంకా ఈ టీం అందరికీ ఎవరైతే పెట్టి ఉన్నారో ఆర్కే టీం వాళ్ళందరూ కూడా ఇది ఒకటే కాకుండా ఇంకా ఇట్లాంటి 15-20 స్టేడియం లాగా పెట్టి బాగా సక్సెస్ చేయాలని చెప్పి ఈరోజు నేను నాకు ఇక్కడ పిలిచినందుకు మీ అందరు ఆర్కే వాళ్ళకు కంగ్రాచులేషన్స్ అండి. ఆడతారు కానీ కబడ్డీ ఉన్నది, కానీ మాకు ఇక కొత్త జనరేషన్ అంతా క్రికెట్ మీద ఉంది కాబట్టి మళ్ళీ మేము మార్పుకి వచ్చినాం, ఈ క్రికెట్ దిక్కున్నాం. సార్, ఇండియాలో 140 కోట్ల జనాభా ఉన్నా కూడా గేమ్స్ లో చాలా వెనకబడే ఉన్నారని కూడా టాక్. దాని విషయంలో మీరు ఒక ఎమ్మెల్యేగా ఎలా 100% ఏంటంటే మేజర్గా క్రికెట్ అట్లా ఒకటే మన చాలా అంటే పాపులర్ అంటే ఇవాళ రేపు మార్కెట్లో ఎట్లుందంటే క్రికెట్ ప్రతి ఒక్క చిన్న పిల్లగాడి కాడికి తీసుకుంటే పై ముసలోళ్ళ దాంట్లో కూడా ముసలోళ్ళు ఆఖరికి 65, 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నా కూడా క్రికెటే చూస్తున్నాడు. దానివల్ల ప్రాబ్లం కూడా అవుతుంది. నిజంగా క్రికెటే కాకుండా ఫుట్బాల్ కానీ అథ్లెటిక్స్ ఎన్నో ఉన్నాయి, అట్లాంటివన్నీ స్పోర్ట్స్ సంబంధించినవి చాలా యాక్టివిటీస్ గవర్నమెంట్ కూడా టేకప్ చేయాలి. అంటే క్రికెట్ ఒక్కటే కాకుండా వేరే అన్నీ కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా వారి పేరు రామకృష్ణ. సో బాబు బీటెక్ అయిపోయింది. వాడికి చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ అంటే ఇష్టం. సో అందరూ బీటెక్ చేసి ఏ డిగ్రీ అయినా చేసి జాబుల కోసం వెంటబడుతున్నారు, ఎగబడుతున్నారు. ఇంతమందికి జాబులు రావాలంటే కష్టం. సో అందుకని బాబు మామూలుగా వెళ్తూనే ఉంటాడు టీమ్స్ లాగా క్రికెట్ ఆడడానికి అప్పుడప్పుడు. సో వాడు కొన్ని రోజులు జాబ్ కూడా చేశాడు. ఈ జాబులు వేరే అంటే ఒకరి కింద చేయడం కాకుండా ఇప్పుడు స్వయం ఉపాధి నిమిత్తం ఇది స్టార్ట్ చేశాడు. సో నలుగురికి మనము అంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు క్రికెట్ స్టేడియము. సో అట్లాగే మరి బౌలింగ్ మిషన్ కూడా తీసుకొచ్చారు, ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ యూస్ఫుల్ ఉంటుంది. సో ఆ థాట్ బాబుకి వచ్చినప్పుడు మేము కూడా ఎంకరేజ్ చేసాం. సరే అందరూ జాబ్ల కోసం ఎగబడుతున్నారు, అది కూడా కరెక్టే కదా, మనం వాడిని కూడా ఎంకరేజ్ చేయాలి. వద్దు అంటే మరి రేపు కల్లా మళ్ళీ నేను జాబ్లో వాడు ఫెయిల్ అయినప్పుడు మనము అరే మేము పెట్టుంటే బాగుండేది అన్న డిసప్పాయింట్ వాడికి కూడా రావద్దు కానీ అని ఆ ఉద్దేశంతో మేము కూడా ఎంకరేజ్ చేసాం. సో సక్సెస్ఫుల్గా పెట్టి ఉన్నాం. చుట్టుపక్కల కాలనీ పిల్లలకు వాళ్ళకి ప్లస్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ బాక్స్ క్రికెట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. మెయిన్ మోటో వచ్చేసి జూనియర్స్ అండ్ సీనియర్స్ ఎవరైతే ఆడాలనుకునే వాళ్ళు ఉన్నారో క్రికెట్ వారి కోసం అనేది మెయిన్ కాన్సెప్ట్తో ఈ బాక్స్ క్రికెట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఆర్కే బాక్స్ క్రికెట్ వచ్చేసి మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ట్రైనింగ్ ప్లస్ ఎవరైతే అప్కమర్స్ ఉన్నారో వాళ్ళకి కోచింగ్ ఇవ్వడానికి కోసం ఒక కోచర్ని కూడా పెడుతున్నాము, మేము చేస్తాము. ప్లస్ వాళ్ళతో పాటు మేము ఉండి పిల్లలకి బాగా ఎక్స్పీరియన్స్ అయ్యేటట్టు
ముందుకు జరగాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓపెన్ చేసాము, మన ఎమ్మెల్యే గారి చేతిలో ఓపెన్ చేసినాము. ఇక్కడ వచ్చేసి మనం ఓపెనింగ్ ఆఫర్ గంట సేపు ఆడితే గంట సేపు ఫ్రీ లాగా పెట్టాము. ఇంకోటి బౌలింగ్ మిషన్ అనేది మెయిన్ స్పెసిఫికేషన్ పెట్టాము మనము. దాంట్లో ఇన్ స్వింగ్ కానీ అవుట్ స్వింగ్ కానీ స్పీడ్ 60 నుంచి 160 km/h లాగా వస్తుంది. సో అన్ని ఆప్షన్స్ రకంగా ఉంటుంది. మనం బడ్జెట్ పరంగా కూడా కొంచెం తక్కువ ఎకనామికల్గా పెట్టాము. ఒక 10 ఓవర్స్కి ఒక 100 రూపీస్ లాగా 99 రూపీస్ లాగా పెట్టాము 10 ఓవర్స్కి. మన స్క్వేర్ యార్డ్ మన ఈ ఏరియా వచ్చేసి 2700 స్క్వేర్ యార్డ్స్ ఉంది. సో అందరు దయచేసి విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఈ ఏరియా పిల్లల గురించి ఇక్కడ చాలా మంది క్రికెట్ కోచింగ్ అని చెప్పేసి వెళ్తుంటారు, ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. మనకు దగ్గరలో ఎక్కడ బౌలింగ్ మిషన్ కానీ బాక్స్ క్రికెట్ అని అవైలబిలిటీ లేదు. సో అది దృష్టిలో పెట్టుకొని మనం బౌలింగ్ మిషన్ ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. బౌలింగ్ కూడా అవకాశం ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ మనం ఇనిషియల్గా అయితే బౌలింగ్ మెషిన్ పెట్టాము బ్యాట్స్మెన్స్ కోసము. ఒకవేళ ఇది మంచిగా రన్ అయ్యి మంచిగా ఉంటే రేపటి దినంలో మనం వేరే ప్లేస్ తీసుకొని అక్కడ బౌలర్స్ కూడా ఉపయోగపడేలాగా ఇంకోటి ప్లాన్ చేస్తాం. నాకు నార్మల్గా ఎక్స్పీరియన్స్ అంటూ చిన్నప్పటి నుంచి ఆడుతుంటాము, టీమ్స్ వెళ్తుంటాం బయటికి. మేము మా కాలనీ తరఫున ఒక టీం ఉంది, స్కై హాక్స్ టీమ్ అని. సో అక్కడ నుంచి మేము బయట మ్యాచెస్కి వెళ్తుంటాం, లెదర్ బాల్ మ్యాచెస్ ఆడుతుంటాము. సో దానివల్ల మాకు ఈ బిజినెస్ పైన అవగాహన వచ్చి ఇది పెట్టాలని కోరుకుంటున్నాం. ఈ స్పీడ్ వచ్చేసి మనకి ఇది 60 స్పీడ్ నుంచి 160 స్పీడ్ వరకు పడుతుంది. ఇందులో స్పీడ్ వచ్చేసి పేసే కాదు, ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్, స్పిన్, ఇంకా పేస్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ ఉన్నాడు అనుకో, అతనికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒక ప్రొఫెషనల్ మ్యాచెస్ ఆడడానికి కానీ అతనికి చాలా ఇంప్రూవ్ అవుతుంది మ్యాచ్ స్పీడ్ అనేది. ఏజ్ గ్రూప్ బట్టి స్పీడ్ పెంచుతారా లేకపోతే ఎట్లా మీ స్పీడ్ పెంచే అవకాశం? కస్టమర్ బట్టి. ఇప్పుడు ఒక క్లయింట్ వచ్చి మనకి ఏ రకంగా అడిగితే ఆ రకంగా పెడతాం. కస్టమర్ వచ్చి 90 కావాలి అంటే 90 స్పీడ్లో పెడతాం. ఒకవేళ స్పిన్లో కావాలంటే అన్ని రకాల బాల్స్ ఇస్తాం మనం. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ నైట్ 11 వరకు క్లోజింగ్ ఉంటుంది. ఇలా స్పెషల్ ఆఫర్ అంటే ఇప్పుడు గ్రాండ్ ఓపెనింగ్ అని చెప్పేసి ఇప్పుడు 1 అవర్ ఆడితే 1 అవర్ ఫ్రీ లాగా పెట్టినాం. మంత్లీ ప్యాకేజ్ కూడా ఉన్నాయి. మంత్లీ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. ఒక 10 ఓవర్స్ మంత్లీ 10 ఓవర్స్ అంటే దానికి ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఓపెనింగ్ ఆఫర్ కాబట్టి నేను ఒక 30% డిస్కౌంట్ పెట్టాను. మెంబర్షిప్స్ పైన 30% డిస్కౌంట్ పెట్టడం జరిగింది. యా వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఇట్. నేను కొన్ని కాలేజెస్ కానీ, కొన్ని టీమ్స్ కానీ, కార్పొరేట్ టీమ్స్ కానీ వాళ్ళతో పోయి మా టైఅప్ అయ్యాను. సో దానితో ఇంకా ఉంది, టైం ఉంది దాంతో. సో ఇక్కడ మన లొకేషన్ వచ్చేసి ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా లోపల చిల్కనగర్ వెళ్ళే రూట్లో డాల్ఫిన్ స్విమ్మింగ్ పూల్ పక్కన మన ఆర్కే బాక్స్ గేట్ అనేది లొకేట్ అయి ఉన్నది. సో శ్రీ సాయి రాఘవేంద్ర నగర్ కాలనీ. ఓకే, సో ఇది మెయిన్గా ప్రొఫెషనల్ క్రికెటర్స్ కానీ క్రికెట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనే వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈ మిషన్ వచ్చేసి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎవరైతే ప్రొఫెషనల్గా బ్యాట్స్మెన్ ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇంకోటి ఎవరికైనా బాగా ఇంట్రెస్ట్ ఉంటే నేను వాళ్ళకి ఇంకా పర్సనల్గా డిస్కౌంట్ ఇవ్వడం కానీ, లేకపోతే ఫ్రీగా మెంబర్షిప్ ఇవ్వడం కానీ, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి దాన్ని బట్టి మేము డిసైడ్ అవుతాం. బాల్స్ అనేది మనం ఒక 100 బాల్స్ వేసినా కూడా కూర్చొని వేస్తూ ఉంటే 100 బాల్స్ పడతా ఉంటాయి. ఓకే, ఆ స్పీడ్ మనది స్పీడ్ లిమిట్ చేంజ్ చేసుకోవచ్చు, ఆ యాంగిల్ చేంజ్ చేసుకోవచ్చు. మనం ఎలా బాల్ వేస్తే అలా పడుతుంది. ప్రతి ఒక్క బాల్, ప్రతి ఒక్క యార్కర్ కానీ, బౌన్సర్ కానీ, స్పిన్, ఇన్ స్పిన్ కానీ, అవుట్ స్వింగ్ కానీ ఏదైనా సరే మనం ఎలా అనుకుంటే అలా బాలర్కి, బ్యాట్స్మెన్కి ఎలా కావాలంటే అలా వేయవచ్చు మనం. శ్రీ సాయి రాఘవేంద్ర ఈరోజు ఉప్పల్ శ్రీ సాయి రాఘవేంద్ర కాలనీలో గౌరవ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు ఓపెన్ చేసిన బాక్స్ క్రికెట్కి ప్రారంభానికి రావడం జరిగింది. ఇక్కడ బౌలింగ్ పిచ్తో పాటు మనకి బ్యాట్స్మెన్కి ప్రాక్టీస్ చేసుకోవడానికి మిషన్ పెట్టి, అత్యాధునిక మిషన్ పెట్టి దీన్ని టెక్నాలజీ, స్పోర్ట్స్లో టెక్నాలజీ అనే దాన్ని తీసుకొని వచ్చిన ఈ బాక్స్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకి, యాజమాన్యానికి మా బెస్ట్ విషెస్ చెప్తూ ఇక్కడ అందరూ కూడా వచ్చి ఇక్కడ సేవలు వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.